హలో అండి, అందరికీ నమస్తే. పిల్లలకి ఎంతో ఇష్టమైన మార్బుల్ కేక్ చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి పావు కప్పు ఆయిల్ తీసుకోవాలి. పల్లి నూనె కాకుండా ఏ ఆయిల్ తీసుకున్నా ఏం కదండి. దానిలోకి 1.5 కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను. మీరు షుగర్ లాగా తీసుకోవాలనుకుంటే 1 కప్ మీద ఒక పావు కప్పు తీసుకోండి, సరిపోతుంది. ఆయిల్లో షుగర్ బాగా మెల్ట్ అవ్వాలి. చాలాసేపు కలిపిన తర్వాత ఇలా ఒక జల్లెడ తీసుకొని దానిలోకి 1.5 కప్ మైదా పిండి తీసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇలా ఒక్కసారి జల్లెడ పట్టినట్టయితే మనకు బాగా మిక్స్ అవుతుంది, ఉండలు లేకుండా ఉంటుంది. స్పూన్తో కానీ ఇలా విస్కర్తో కానీ మొత్తం పిండి మొత్తం ఆయిల్లో కలిసిపోయేంతసేపు కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత 1 కప్పు మిల్క్ తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి మిల్క్ వేయకూడదు. మనం ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలిపినట్టయితే బాగా కలుస్తుంది. మనం ఒకేసారి వేసినట్టయితే పిండి మొత్తం లూజ్గా అయిపోయి సరిగా కలవకుండా ఉండలుండలుగా ఉండిపోతుంది. ఇలా కొద్ది కొద్దిగా మనం వేసిన మిల్క్ కలిసిపోయేంత వరకు కలుపుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి. నాకు ఈ పిండికి ఈ కప్పు మిల్క్ మొత్తం పట్టేసాయండి. 1.5 కప్పు పిండికి 1 కప్ మిల్క్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా అన్నీ వేసి కలిపిన తర్వాత లాస్ట్లో వెనిలా ఎసెన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది. తర్వాత ఇలా ఒక స్పాచులా తీసుకొని సైడ్లోకి ఉన్న పిండి అంతా లోపలికి అనుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండి స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో నుంచి హాఫ్ పార్ట్ సగం పిండిని ఇంకొక కప్లోకి వేసుకుంటున్నాను. ఈ పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా 2 కప్స్లోకి పిండిని వేసుకున్నాను. మనం డివైడ్ చేసి పెట్టుకున్న ఒక గిన్నెలోకి 4 టీ స్పూన్ల కోకో పౌడర్ వేసుకోవాలి. కోకో పౌడర్ లేని వాళ్ళు మనకు నార్మల్గా కాఫీ పౌడర్ దొరుకుతుంది కదండి, చిన్న షాషెట్స్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మనం వేసుకున్న పౌడర్ మొత్తం కేక్ మిక్చర్లో కలిసిపోయేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి చాక్లెట్ ఫ్లేవర్, వెనిలా ఫ్లేవర్ 2 రెడీగా ఉన్నాయి. ఈ రెండింటిని వేసుకుంటూ మనం కేక్ టిన్ని రెడీ చేసుకోవాలి. ఆల్రెడీ బటర్ పేపర్ కానీ లేదంటే ప్లెయిన్ వైట్ పేపర్ కానీ వేసుకొని కొంచెం ఆయిల్ లేదా బటర్ అప్లై చేసుకొని ఇలా కేక్ టిన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ కేక్ టిన్లోకి ఫస్ట్ వెనిలా ఫ్లేవర్ ఉన్న ఈ మిక్చర్ వేసుకోవాలి. తర్వాత మనం కోకో పౌడర్ కలిపెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా మధ్యలోకి నిదానంగా వేసుకోవాలి. ఒకటేసారి వేయకూడదు. ఇలా నిదానంగా వేసుకుంటే మనం కింద వేసింది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఈ చాక్లెట్ ఫ్లేవర్ది స్ప్రెడ్ అవుతుంది. దానికి మధ్యలో మళ్ళీ ఈ వెనిలా ఫ్లేవర్ది వేసుకోవాలి. ఇలానే కేక్ టిన్ మొత్తం 1 బై 1 వేసుకుంటూ నిదానంగా ఫిల్ చేసుకోవాలి. హడావిడి లేకుండా కాస్త నిదానంగా ఇలా వేసినట్టయితే కరెక్ట్ షేప్ అండ్ టెక్స్చర్ వస్తుందండి. మనం కట్ చేసిన తర్వాత కూడా లేయర్స్ లాగా చాలా బాగా వస్తుంది. మనం వేస్తున్నప్పుడు పక్కలకు వెళ్ళిపోకుండా ఇలా మధ్యలోనే పడేలాగా నిదానంగా వేసుకోవాలి. మనం కలుపుకున్నప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టయితే ఇలా కరెక్ట్గా పడుతుంది. మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్తో కలుపుకోండి. పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో మార్బుల్ కేక్ రెడీ అవుతుంది. ఈ 2 కేక్ మిశ్రమాలని ఒకదాని తర్వాత ఒకటి ఇలా కరెక్ట్గా లేయర్స్ లాగా వేసుకొని కేక్ టిన్ మొత్తాన్ని ఫిల్ చేసుకోవాలి. ఇట్లా చివరాఖరికి వచ్చేటప్పటికి కొద్దిగా వేసుకోవాలి, మరి ఎక్కువ తీసుకోకూడదు. మనం కలిపెట్టుకున్న పిండి అంతా కేక్ టిన్లో వేసేసుకున్నాము. ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా లోపల నుంచి బయట సైడ్కి ఇలా లాగాలి. మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ చేసుకోవచ్చు. తర్వాత బయట నుంచి లోపలికి ఇలా తీసుకున్నట్టయితే కరెక్ట్ ఫ్లవర్ షేప్లో ఫామ్ అవుతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా నిదానంగా చేసుకున్నట్టయితే ఫ్లవర్ షేప్ సూపర్గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కేక్ని రెడీ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక స్టాండ్ పెట్టుకొని స్టవ్ పైన హై ఫ్లేమ్లో 5 మినిట్స్ వేడి చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకున్న బౌల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ని పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో
25 నుంచి 30 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని కేక్ చేసుకున్నట్టయితే సూపర్గా ఫ్లఫీగా వస్తుంది. మనం ఫ్లేమ్ని లోకి హైకి మార్చినట్టయితే టెంపరేచర్స్ ఎక్కువ తక్కువలు అయ్యి పర్ఫెక్ట్గా ఫామ్ అవ్వదండి. 5 మినిట్స్కి 2 మినిట్స్కి ఇలా మూత తీస్తూ చెక్ చేసుకోకూడదు. ఒక 20 మినిట్స్ అయిన తర్వాత చెక్ చేసుకోండి. మనం మూత తీసి పెట్టిన కొద్దీ లోపల టెంపరేచర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా ఒక 25 మినిట్స్ 30 మినిట్స్ తర్వాత ఒకసారి టూత్పిక్తో చెక్ చేసినట్టయితే మనకు టూత్పిక్కి పిండి పిండిగా వస్తే ఇంకాస్త సేపు పెట్టాలి. లేదు అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారపెట్టుకోవాలి. మనకి కేక్ కంప్లీట్గా చల్లారిందండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే కేక్ని డీమోల్డ్ చేయాలి, లేదంటే అతుక్కుపోతుందండి కింద. కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ఇలా డీమోల్డ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, కేక్ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంది కదా. మనకి బేకరీ స్టైల్లో మార్బుల్ కేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. మనం కట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ మార్బుల్ కేక్ ఎలా వచ్చిందో లోపల టెక్స్చర్ చూద్దాం ఇప్పుడు. ఇలా నిదానంగా కట్ చేసుకొని, వావ్ చూడండి సూపర్గా ఫామ్ అయ్యాయి లేయర్స్. చాక్లెట్ వెనిలా సూపర్గా కనిపిస్తున్నాయి కదా. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇంత ఈజీ కేక్ మనం ఇంట్లోనే చేసుకున్నట్టయితే బయట కొనుక్కునే పనే లేదు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి కదండి. ఒక్కసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ మాయిస్ట్గా, చాలా టేస్టీగా, స్పాంజీగా వచ్చింది. నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఈ టిప్స్తో కేక్ని రెడీ చేయండి, సూపర్గా వస్తుంది. మీకు ఈ కేక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.